హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. గురుపౌర్ణమి వేడుకల్లో మా గుళ్ళో సాయ సత్యవ్రతం చేశారండి. పూజ అయిపోయిన తర్వాత సాయ సత్యవ్రత కథలు ఐదు అధ్యాయాలు ఉంటాయి కదా, ఇందులో 3 అధ్యాయాలు పంతులుగా చెప్తున్న వీడియో తీశాను. మీరు కూడా వింటారు. పరిపాలకుల్లో నీతి నియమాలు లోపించాయి. పరప్రభుత్వ పరిపాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఆహార సంపదల ఎందు పనరాని బాట్లు పడుతూ ఉన్నారు. దురాచారుల చోరుల నీతి వాక్యుల మాటలకు విలువలు ఏర్పడసాగాయి. భగవత్ చింతన అనేదే కనుమరుగైంది. హేతువాదం ఎక్కువైంది. సాత్విక గుణము మచ్చునకు కూడా కానరాకున్నది. ధర్మమును మాటగే అగమ్యమైనది. అధర్మము దేశమంతటా కూడా తాండవం చేస్తూ ఉన్నది. ఇట్టి దుర్భర పరిస్థితుల్లో దత్తాత్రేయ స్వామి వారు బయట వెలిపిన 4 సార్లు కూడా సాధు రూపమున సామాన్య మానవుల వలె సోదరునిగా మానవుల మధ్య తీసుకునడానిదే ప్రయోజనము లేదని నిశ్చయించి ఈ కలియుగంలో 5వసారి 19వ శతాబ్దంలో షోడశకళా ప్రపూర్ణమైనటువంటి శ్రీ షిరిడి సాయిబాబా అవతరించారు. అక్కలకోట మహారాజు గారి భక్తుడైన భాయి కృష్ణజీ ఆలి భాస్కర్ ఒకసారి అక్కలకోటకు వెళ్లి అక్కలకోట మహారాజు గారి పాదుకను దర్శించి పూజించడం తలచను. అత్తసరి వెళ్ళక మునిపే ఇతనికి అక్కలకోట స్వామి వారి స్వప్నంలో దర్శనమిచ్చి ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలం, అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేసుకో అని చెప్పారు. అలా అదే విధంగానే 1912లో కృష్ణాది షిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా దర్శనం చేసుకున్న తర్వాత భాయి కృష్ణజీ అక్కలకోట గ్రామం వెళ్ళవలనని మరలా తలిచాడు. బాబా వద్దకు వెళ్లి అక్కలకోట వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని బాబాని కోరాడు. అక్కలకోటలో ఏమున్నది, అక్కడికి ఎందుకు వెళ్తావు, అక్కడ ఉండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు కదా, వారే నేను అని బాబా వారే భాయి కృష్ణజీ చెప్పగా అతడు అక్కలకోట వెళ్ళడం మానుకున్నాడు. అందువల్ల ఎక్కువగా సాయి భక్తులు దత్తావతార గురు పరంపరగా బాబాను తలస్తూ ఉన్నారు. దయామయుడైనటువంటి పరమాత్మకు అందరూ సమానుడే. వారికి భేదభావం లేదు. ఏ మతములోనో ఏ కులములోనో ఏ పుణ్య దంపతులకో జన్మింపగా మానవత్వమే మతముగా అయోధ్యుడై మానవులను ఉద్ధరించుతూ దుర్మార్గుల సహితము దండింపగా సన్మార్గులకు చేయొచ్చు. తన ఉనికినే సందేహించి శక్తిని శంకించి అనుమానములతో పిలుగులాడుతున్న వారికి కూడా ఆదరించి అనుగ్రహించుతున్న ప్రేమావతారమే శ్రీ షిరిడి సాయిబాబా వారు. వారు సకల దేవతా స్వరూపులు, సర్వవ్యాపకులు, సమర్థ సద్గురువులు. మన భారతదేశంలోని మహారాష్ట్ర దేశంలోని అహ్మద్ నగర్ జిల్లా కోపరగాం తాలూకా పవిత్ర గోదావరి తీరమున షిరిడి అనేటువంటి గ్రామం ఉన్నది. నాటికి అందు 80కి మించిన మట్టి చేయగా, ఎవరితోనూ మాట్లాడక, దేనికి భయపడక, ఆహారం కూడా కోరక నిరంతరం తపం చేస్తూ బాల ఫకీరుగా వేమదెట్టిన శ్రీనివాసులు ఆ బాలను దర్శిస్తూ ఉన్నారు. కాలము గడుస్తూ ఉన్నది. ఒక రోజున ఖండోబా దేవుడు ఆదేశించిన గణాచారి చెప్పిన ప్రకారం వేప చెట్టు కింద తవ్వించారు. అందులో 4 దీపాలు, దాని కింద భూగృహము, గోముఖ నిర్మాణము, కర్రబల్లలు, శతమాలలో కూడా కనిపించాయి. ఆ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడని గణాచార్య చెప్పారు. ఆ బాలుడు కూడా అదే తన గురుస్థానమని ఎప్పటి వల్ల దాన్ని మూట వేయించాడు. 3 సంవత్సరాలు మాత్రం అక్కడే ఉండి తర్వాత ఎవరికి చెప్పకుండానే ఆ బాలుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం తర్వాత అనగా 1858లో అహ్మద్ నగర్ జిల్లా ధూర్ గ్రామం దగ్గర ఒక మామిడి చెట్టు కింద తలపైన టోపీతో పొడవైన చొక్కా ధరించి శంకలో సటకా పెట్టుకొని ఈ బాలుడు కూర్చొని ఉన్నారు. అదే సమయంలో గుర్రపు జీవును భుజమును ధరించి తప్పిపోయి తన గుర్రాన్ని వెతుకుతున్న చాంద్ పాటిల్ అనే అతడు ఈ బాలుని చూశాడు. తప్పిపోయి ఎంతో దూరంలో ఉన్న చాంద్ పాటిల్ గుర్రపు జాటను కూడా ఆ బాలుడు చెట్టు కింద కూర్చొని చాంద్ పాటిల్కి చెప్పాడు. ఎంత ఆశ్చర్యము! ఆ బాలుడు చాంద్ పాటిల్ చూస్తుండగానే తన చేతిలో ఉన్న సటకాను భూమి కొట్టగా నీరు వచ్చింది. ఆ నీటితో గుడ్డను తడిపి చిలుము గొట్టంలో పెట్టి మరలా సటకాను భూమిలోకి కూర్చగా నిప్పు వచ్చింది. ఆ నిప్పుతో చిలుమును వెలిగించి తాను ఆ చిలుమును త్రాగి చాంద్ పాటిల్ కూడా త్రాగడానికి ఇచ్చాడు. సృష్టికి మూలమైనటువంటి పంచభూతాలని శాసించి తన సంకల్ప మాత్రమే భూమి నుండి నీరును నిప్పును తెప్పించి దూరంతో కూడా తనకు పని లేదన్నట్లుగా ఎంతో దూరంలో ఉన్నటువంటి గుర్రపు జాడను చెట్టు కింద కూర్చొని చెప్పి తన లీలను ప్రప్రథమంగా ఆ బాలుడు ప్రకటించిన ఎంత అద్భుతమైనటువంటిది. ఈ లీలను చూసిన చాంద్ పాటీలు ఆ బాలుని గొప్ప జౌలియగా అనగా మహాత్ముడుగా గుర్తించి వారిని భోపు గ్రామానికి విచ్చేయవలసిందిగా ప్రార్థించారు. చాంద్ పాటీల బావమరిది కొడుకు పెళ్లి బృందంతో 1858లో రెండోసారి ఆ బాలుడు షిరిడీకి వచ్చాడు. షిరిడీలో ఖండోబా ఆలయం ముందున్న మరిచెట్టు కింద ఆగిన ఆ పెళ్లి బండ నుండి దిగినటువంటి ఆ బాల ఫకీరును ఖండోబా మందిర పూజారి అయినటువంటి మహల్సా అది చూసి చూడంగానే ఆ బాలులోని భగవతత్వాన్ని గుర్తించి దయచేయు సాయి, ఆయియే సాయి అని స్వాగతం పలికాడు.
అప్పటి వరకు ఏ పేరు లేని ఆ బాల ఫకీరును భక్త మహల్సాపతి సాయి అనే నామంతో మొట్టమొదటిసారిగా పిలిచాడు. తద్వారా అందరూ కూడా ఆ బాల ఫకీరు సాయిబాబా గాను, షిరిడీలో నివాసం ఏర్పడి ఉండవలన షిరిడీ సాయిబాబా గాను భక్తులు పిలవసాగారు. నాడు నుండి ఆ బాలుడు సాయి అనే నామంతో కీర్తించుతూ పూజించి తరింపసాగింది. సాయి అనే 2 అక్షరముల నామమే సాయి భక్తులను భవసాగరమును దాటించి తారక మంత్రమైంది. ఆహా, ఏమి ఈ సాయి భక్తుల అదృష్టము అని పౌరాణికుడు భగవద్ అవతారమైనటువంటి సాయినాథుడి ఆగమన విధానాన్ని అందరికీ కూడా శ్రోతలకు చెప్పారు. బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆ అక్షరాలు బాబావారి దగ్గర వేయండి. రెండవ కదా. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పంచభూతాల్లో శాసించినటువంటి శ్రీ సాయిబాబా లీలలను ఇంకనో వినాలి అని కుతూహలంతో ఉన్నటువంటి భక్తులు ఆ యొక్క శ్రద్ధాభక్తులు గమనించినటువంటి పౌరాణికులకు వినిపించగా ఆ పౌరాణికులు ఏ విధంగా కూడా చెప్పసాగారు. శ్రీ సాయిబాబా వారు 1858లో రెండోసారి 20 సంవత్సరాల వయసులో షిరిడీ వచ్చి 1918లో వారు దేహత్యాగం చేసే వరకు 60 సంవత్సరాలు షిరిడీ గ్రామంలో భౌతిక దేహంతో ఉన్నారు. అందువలన వారి వయస్సు 80 సంవత్సరాలుగా భక్తులు కలిశారు. బాబా మాత్రం తన వయస్సు లక్షల సంవత్సరాలని ధూళిగా కోరుకోవాలని చెప్పారు. 16 సంవత్సరాల వయస్సుగా 12 సంవత్సరాల తపస్సు చేశారని ఘనాచార్య చెప్పి ఉంటారు కదా. కాబట్టి బాబా వయస్సు ఎవరు కూడా నిర్ణయించలేకపోయారు. బాబా మొదటిసారి షిరిడీ వచ్చిన 16 సంవత్సరాల వయస్సుకు పూర్వంగల బాబా చరిత్ర కానీ ఎవరికీ కూడా తెలియదు. బాబా కూడా ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. మతము కూడా పెరిగినందువల్ల బాబా కులమతాలకి అతీతుడని, మానవత్వమే వారి మతమని వారు స్వయంభూదని భక్తులు తెలిసారు. బాబా వారు ఆజన్మ బ్రహ్మచారి. బాబా వారు తన అవతార ప్రకటనను బీదల అనాథల మధ్య నుండే ప్రారంభించారు. మనం అంతరావారం అని తరచు కుష్ఠరోగులకు స్వయముగా సేవ చేసేవారు. కుష్ఠ వ్యాధి పీడితులనే ఆదరించేవారు లేక బాధపడుతున్న భాగోజీ అని వారిని అప్పుడు చేర్చుకొని సేవ చేసి సేద తీర్చి ఆదరించడమే కాక కుష్ఠ వ్యాధితో చీమూనెత్తులు కాల్చున్న భాగోజీ శరీరాన్ని ఆపాదమస్తకము కూడా తన చేతితో నిమిరి అతని కుష్ఠ వ్యాధిని పోగొట్టారు. బాబావారి షిరిడీలో మహమ్మదీయులకు పవిత్రమైన పాడుపడిన మసీదులో నివసించేవారు. దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఇది ద్వారకామాయి. ఇందులో కాలు మోపిన వారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతారని చెప్పేసి బాబావారు చెప్పారు. మసీదుకు పక్కనే హిందువులకు పవిత్రమైనటువంటి తులసి వనాన్ని కూడా పెంచేటువంటి వారు. ఈ ద్వారకామాయిలో ఆగ్నేయ భాగంలో నిరంతరం వెలిగేటువంటి హోమగుండం ఒకటి ఉన్నది. ఆ హోమగుండానికి భూమి అని చెప్పేసి పేరు పెట్టారు. బాబాయే దాన్ని వెలిగించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అందులో అహోరాత్రాలు అట్లే వెలుగుతూనే ఉన్నాడు. దీనిలో భస్మము అనగా ఊదిలే సాయిబాబా ప్రసాదం. బాబా ఈ ఊదిని భక్తులకు ప్రసాదంగాను, రోగాలు తగ్గడానికి ఔషధంగాను, జ్ఞానమును పొందడానికి జ్ఞానశక్తిగాను ప్రసాదించేవారు. ఈ ఊది ద్వారా మానవ శరీరము అశాశ్వతమని, ఎప్పటికైనా ఈ విధంగానే బూడిద కాక మానదు అని మానవులకు గుర్తింపు కూడా చేసి జ్ఞానోదయాన్ని బాబా వారు కలిగిస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా సాయి భక్తులు ఈ ఊది సకల కష్ట నష్ట సంహారిణి అని, సర్వ సుఖ సౌభాగ్య ప్రదాగిని అని విశ్వసించి ఈ ఊదిని నుదుటి పెట్టుకొని నీటిలో కలిపి సేవించరు ఇహపర సుఖాలను కూడా పొందుతూ ఉన్నారు. బాబావారు ఈశాన్యదిక్కులో ఒక గోనె పట్టాపై కూర్చునేవారు. పగటిపూట నిద్రించేవారు కాదు. రాత్రింబవళ్ళు తన బిడ్డల సంరక్షణ వహించు సాయినాథుడికి నిద్ర ఎక్కడిది అడిగినప్పుడే సమాధానం చెప్పేవారు. బాబా ఆనందంగా బంగారు రంగులో మెరుస్తూ ఉండేవారు. వారి కళ్ళు చీకట్లో మెరిసెడివి. 5-6 అడుగులు ఎత్తు ఉండేవారు. బాబా వద్ద చిలుము గట్టము, పొగాకు, తంబిరేకుల డొక్కు, పొడవు చొక్క, తలగుడ్డ, సటకా మాత్రమే ఉండేది. ఇదిగే బాబా వారి ఆస్తి. బాబా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం గ్రామంలో భిక్ష చేసేవారు. అమీన్ భాయ్ అనే మహమ్మదీయ భక్తుడు బాబాకు మొదటిసారిగా భిక్ష పెట్టారు. బాబా ప్రతిరోజు కూడా 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేటువంటి వారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అక్క రొట్టె ముక్క ఉంటే పెట్టు అని అడిగేవారు. రుచులకు ఆశించేరు. భిక్షలో వచ్చిన పదార్థాలన్నీ కూడా ద్వారకామాయిలో ఉన్న మట్టి పాత్ర పొలం మీద పోసేవారు. కాకులు, పిల్లులు, కుక్కలు తిరిచి ఉండగానే వారిని తొలక వాటితో పాటు బాబా కూడా కలిసి తినేవారు. బాబా వారి ఈ భిక్ష ద్వారా అన్ని దానములతోనూ కూడా అన్నదానం శ్రేష్టమని, గృహస్థులైన వారు తాము చేయ నిత్యకర్మలలో కలుగు పాపములు ఈ అన్నదానం చేయడం ద్వారా పోవునని మనకు తెలియజెప్పారు. ఆ
ఆకలి కొన్న వారికి అన్నము పెట్టినను, దాహము గల వారికి నీరు ఇచ్చినను, గుడ్డలు లేని వారికి వస్త్రాలు ఇచ్చినను, ఇల్లు లేని వారికి కూర్చుండకు వసారా ఇచ్చినను కూడా భగవంతుడు మేలు చేయును అని బాబా భక్తులకు చెప్పి ఉన్నారు. 1910 వరకు బాబా తామే స్వయంగా పదార్థాలు సేకరించి ద్వారకామా ముందు గల ఖాళీ స్థలంలో పొయ్యి పెట్టి దేవిశాలతో పదార్థాలు వండి బీదులకు స్వయంగా బాబాయే పెట్టేవారు. పొయ్యిపై పొగలతో సరసలా ఉడుకుతున్న పదార్థాలన్నీ కూడా ఉడికాయా లేదా అని తెలుసుకున్నట్టుకు బాబా తన చేతి పెట్టువనే ఆ దేవిశాలలో పెట్టి కలిగి పెట్టి చూసేటువంటి వారు. ఈ ఉడుకుచున్న దేవిశాల చెయ్యి పెట్టినా సరే వారి చెయ్యి కాలేదు కాదు, ఎప్పటి వలె మామూలుగానే ఉండేది. ఇది ఎంతటి మహిమ! బాబాను దర్శించడానికి అన్ని మతాల వారు వచ్చేవారు. మసీదులో గంధ కుసుమాద్యలంకారాలతో హిందువుల వారి ఆచార ప్రకారం బాబాను పూజించేవారు. ఆ విధంగానే మహమ్మదీయులు తమ మతాచార ప్రకారం బాబాను ఆరాధించేవారు. ఇదిగే సాయిబాబాలో మనం చూసేది ప్రత్యేకత. ఆరాధించే పద్ధతులు వేరైనా సరే, మతాచారాలు వేరైనా సరే, వాటిని అందుకుని అనుగ్రహించినది ఒక్కరే మూర్తి. ఆ మూర్తి యందు భేదమేమీ లేదని ప్రత్యక్ష ప్రమాణాలతో సంశయములు తీరినట్లుగా బాబా నిర్దిష్టంగా చూపారు. రామనవమి రోజున పగలు హిందువులకు పవిత్రమైనటువంటి శ్రీరామనవమి ఉత్సవము, అదే రోజు మహమ్మదీయులకు పవిత్రమైన చందనోత్సవాన్ని కూడా ఈ మసీదులోనే జరిపించి రామ్ రహీం ఏక్ హై అని హిందూ మహమ్మదీయ మతములకు సమైక్యతను చెప్పకయే ఆచరణ ద్వారా నిరూపించి రెండు మతములు వారు కలిసిమెలిసి పాల్గొనేటువంటి వారు. బ్రిటిష్ ప్రభుత్వం వారు బాబాపై నిఘా ఏర్పరిచి క్రైస్తవుడైన చక్రనారాయణ పోలీస్ కానిస్టేబుల్ నియమించారు. ఈ విషయం బాబాతో చెప్తే అతడు నా సోదరుడు అని బాబా చెప్పారు. మతాతీతమైన మానవతావాది బాబా. సాయిబాబాకు దీపాలు వెలిగించడం కన్నా చాలా ఇష్టము. ప్రతిరోజు కూడా ఊళ్ళోని దుకాణదారుల నుండి నూనె తీసుకుని వచ్చి మసీదులందరినీ కూడా ప్రజలు పేర్చి ఒత్తులు పెట్టి ఆ తెచ్చిన నూనె పోసి దీపాలు వెలిగించేవారు. ఇదే విధంగా ప్రతిదినం జరుగుతూ ఉండగా ఒక రోజు వ్యాపారస్తులందరూ కూడా కూడగలుపుకొని నూనె ఇవ్వరాదు అని తీర్మానించుకున్న నూనె లేదని బాబాతో చెప్పారు. బాబా చిరునవ్వుతో ఖాళీ డబ్బాతో మసీదుకు తిరిగి వచ్చారు. వ్యాపారస్తులు కూడా బాబా దీపాలు ఏ విధంగా వెలుస్తారో చూడగలిసి మసీదు దగ్గరికి వచ్చారు. బాబా ప్రజలందరూ కూడా ఒత్తులు పెట్టి మసీదులో ఎక్కడ వలె ఉంచారు. ఆ 90 రేకుల డొక్కులో 2-3 నూనె చుక్కలు మాత్రమే ఉన్నాయి. బాబా రేకు డొక్కులో నీటిని పోసి ఆ నీటిని త్రాగి మరలా నీటిని ఆ రేకు డొక్కులో ఉమ్మివేసి ఆ ఉమ్మిసిన నీటిని ప్రమిదలతో నింపి బాబా దీపాలు వెలిగించారు. తెల్లవారు జాము వరకు కూడా దీపాలు అలాగే వెలిగాయి. ఇదంతయో కూడా కన్నులారా చూస్తున్న దుకాణదారులు కేవలం బాబా పిచ్చి ఫకీరు కాదని సాక్షాత్తు పరమాత్మయ్యని విశ్వసించి పరుగున వచ్చి బాబా పాదాలపై పడి తమ అపరాధాన్ని మన్నించవలసిందిగా ప్రార్థించాడు. బాబా ఆ వ్యాపారులకు ఈ లీల ద్వారా జ్ఞానోదయం కలిగించి వారిని క్షమించి సత్ప్రవర్తనతో ప్రవర్తింపుడు అని బోధించారు. సాయినాథ్ మహారాజ్ కి